రెడ్డి గారు ఈరోజు ఒక అంశం మీద కొంత రాజకీయ చర్చ జరిగింది. భారీ ఎత్తున వరి దిగుబడి రాష్ట్రంలో వచ్చింది. రాష్ట్రంలో అది రావడానికి కారణం మేమేనని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ గారు ఖండించారు. అంటే ఈ దిగుబడి ఏదైతే ఎక్కువ వచ్చిందో ఈ దిగుబడి గతంలో కన్నా చాలా ఎక్కువ వచ్చిందనేది నిజమా, లేదా అది రావడానికి గత 10 ఏళ్ల కృషి కారణమా, లేదా ఈ సంవత్సరంలో ఎక్కువ వచ్చిందా? సార్, నేనైతే వరి దిగుబడి ఎక్కువ వచ్చింది అనేటువంటి స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో సార్, వాటిని మళ్ళీ ఒకసారి మూల్యాంకనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. క్షేత్ర స్థాయిలో వరి యొక్క దిగుబడి 30 క్వింటాలు వచ్చేది నా అబ్జర్వేషన్ లో 25 క్వింటాల్, అంటే దిగుబడి కొంత తగ్గింది సార్ ఈసారి. వాతావరణం కావచ్చు, చీడపీడలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేం చేయబట్టే వచ్చింది అని అంటే సార్, వారు ఏం చేసినారు? ఎన్ని ఎకరాలకి ఇరిగేషన్ పెంచినారా, ఫర్టిలైజర్ సప్లై గాని పెంచినారా, ఫార్మ్ క్రెడిట్ గాని పెంచినారా? వారు దయచేసి ఏం చర్యలు తీసుకున్నారో చెప్తే బాగుండేది సార్. వారు ఏం చర్యలు తీసుకునేది చెప్తే బాగుండేది. సరే, ఒకవేళ దిగుబడి పెరిగినట్లయితే సంతోషకరమైనటువంటి విషయమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగుబడి పెంచడానికి రైతులకు అందించినటువంటి తోడ్పాటు ఏమిటో వారు పేర్కొంటే బాగుండేది సార్. రైతులు పంట పండిస్తే మేం చేసినాం అని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు దయచేసి గమనించాలా. పోయిన గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో తెలంగాణలో అత్యధికంగా, మహారాష్ట్ర నంబర్ 1 లో ఉంటే తెలంగాణ నంబర్ 2 లో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సార్. మరి ఈ క్రెడిట్ కూడా, ఈ డిస్క్రెడిట్ కూడా వాళ్ళు తీసుకుంటారా అని చెప్పి నేను అడుగుతున్నా సార్. అంతేకాదు, 4500 మంది రైతులు పోయినసారి ఆత్మహత్య, గత 10 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి వీరు కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలేదు మన రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి గత ప్రభుత్వం మేము ఆదుకోలేదు, నేను వచ్చాక తప్పకుండా ఆదుకుంటా, 4500 రైతు కుటుంబాలకి నేను ఎక్స్గ్రేషియర్ చెల్లిస్తా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. కొన్ని విద్యుత్ సరఫరా పెంచినారా, 24 గంటల విద్యుత్ ఇస్తా అని చెప్పినారు, వారు ఇవ్వడం లేదు. గతంలో కన్నా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పి సాక్షాత్ జెన్కో ట్రాన్స్కో అధికారుల మీద ముఖ్యమంత్రి గారు మండిపడ్డటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఏం చేస్తే దిగుబడి పెరిగిందో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు చెప్తే మాకు అందరికి వినాలని ఉంది సార్. విని అది నేర్చుకోవాల్సినటువంటి విషయం. వారు ఏ మాత్రం కూడా పంటలకి తోడ్పాటు అందించలేదు. ప్రొక్యూర్మెంట్ చూస్తా ఉన్నాం మనం. ఇవాళ ప్రొక్యూర్మెంట్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో. ప్రభుత్వము వ్యవసాయానికి ఎలాంటి అదనపు తోడ్పాటు అందించడం లేదు సార్. మనం చూస్తా ఉన్నాం, ఫార్మ్ ఇన్పుట్ కోసం రైతు బంధు లేదా రైతు భరోసా ఇవ్వాల్సింది వాళ్ళ క్రాప్ అయిపోయినప్పుడు కూడా ఇవ్వలేదు ఆయన. అదే కనీసం అవి ఇవ్వకుండా నీకు పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ కూడా అసలు రైతు భరోసా వస్తుందా రాదా, లేకపోతే ఈ కార్యక్రమం పూర్తిగా రద్దు అవుతుందా అనేటువంటి భయంలో ఇవాళ రైతులు ఉన్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అదనపు సాయం చేయలేదండి. మేడం, ఇప్పుడు ఈ రైతు భరోసా, రైతు బంధు ఒక రకంగా చూస్తే అది బీఆర్ఎస్ పార్టీకి నిజంగా ఒక మంచి పథకం. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది. అటు పిమ్మట కేంద్రంలో కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అడాప్ట్ చేసుకునింది. కానీ ఈ రైతు బంధు పట్ల గత సంవత్సర కాలం, ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే అర్హులైన రైతులకి మాత్రమే మేము ఇస్తామన్నది ఒకటి, ఆ అర్హత ఏమిటి అన్నది వాళ్ళు చెప్పేది ఎక్కడైతే వ్యవసాయం జరుగుతోందో ఆ వ్యవసాయం చేసే వాళ్ళకే ఇస్తామని ఒకటి, రెండవది రైతు కూలీలకు కూడా ఇస్తామని చెప్పారు. ఈ రెండు ఒక సంవత్సరం దాటిపోతుంది. అంటే రేపు డిసెంబర్ 7వ తారీఖుకి సంవత్సరం అయిపోతుంది. ఈ రెండు ఇంతవరకు కనీసం దాని మీద కమిటీ వేశారు, మేము జిల్లాలకు వెళ్తాము అని ఆ కిసాన్ కమిషన్ చైర్మన్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు. వీళ్ళు వెళ్ళి ఆ జిల్లాలు తిరుగుతున్నారు. తిరిగి ఇంతవరకు దాని మీద ఏమైంది అన్నది తెలియట్లేదు. వాళ్ళు అసలు ఏ జిల్లాలు తిరగలేదండి, చెప్పడం వరకే పరిమితం అయినరు. వాళ్ళు అంతే చెప్పిండ్రు కానీ వాళ్ళేం తిరగలేదు. అసలు ఇప్పుడు చూడండి, 5000కు 10,000 ఇస్తున్నాడు కదా రైతు బంధు, ఎక్కడిచ్చాడు? ఇంకా వాళ్ళు అంటే ఒక మాట ఏమన్నారు, ఎక్కువ అంటే లక్షల పైన వస్తుంది రైతు బంధు, ఏమంటారు 100 ఎకరాల భూస్వాములకు ఎందుకు, అది ఇది అన్నారు. సరే, బాగుంది, మరి నువ్వు వెరిఫై చేయాల్సింది కదా. సరే, ఇప్పుడు అప్పుడే చేయాల్సింది అంటే నువ్వు 10 ఎకరాల వరకు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, అది మీరు చెప్పాల్సింది కదా. అట్లాంటిది ఏం మీరు మాట్లాడలేదు, మీకు ఒక కమిటీ లేదు, మీది ఒక మీటింగ్ లేదు, మీరు ఎక్కడ కేబినెట్ మీటింగ్ లో చర్చించలేదు.
మీరు ఎక్కడ మాట్లాడలేదు, అవన్నీ అసలు వాటికి సంబంధించిన ఊసే లేదు, వాటికి సంబంధించిన వర్కౌటే జరగలేదు. జరగనాక వాళ్ళు ఎట్లా చేస్తారండి? చేయలేదు, మీకు సమయం దొరకలేదు, మీకు చేత కాలేదు, పక్కన పెట్టండి. ఏది కంటిన్యూ అయిందో గత ప్రభుత్వంలో ఏది ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి కదండి. మనం కొత్తది ఇంప్లిమెంట్ చేయాలన్నా, మనం కొత్తది అడాప్ట్ చేసుకోవాలన్నా పాతదైతే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి కదా. అయిపోయింది కదా 1 year, రైతుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ప్రతిదీ పట్టించుకొని వాళ్ళకు లాగోడితో సహా హలో వాటర్ ఒక దాంతో ఒకటి లింక్ లేకపోతే గత ప్రభుత్వాల్లో అసలు రాత్రిపూట పోయి కరెంటు బావులకు నీళ్లు పట్టడము, బావుల దగ్గర మధ్యరాత్రిలు పోయి ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసిండ్రండి. అవన్నీ సాల్వ్ చేసింది కదా గత ప్రభుత్వము. వాటర్ ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళకు 24 hours పవర్ ఉంది కాబట్టి వాటర్ ఇవ్వగలిగినారు. వాటర్ ఇచ్చిండ్రు కాబట్టి పంటలు పండినాయి. వాళ్ళు మధ్యరాత్రిలు పోయి ఆ పాముల కాటుకు చెల్ల కాటుకు పడాల్సిన బాధలు తప్పినాయి. వాళ్ళకి మంచి దిగుబడి వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో మంచి దిగుబడి వచ్చిందండి, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మంచి నీళ్లు ఇవ్వగలిగిండు, కరెంట్ ఇవ్వగలిగిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు స్కీమ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇచ్చిండ్రు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ రైతులకు చాలా మేలు జరిగింది. కాబట్టి ఇవాళ రైతులంతా కేసీఆర్ పేరు తీసుకుని ఏడుస్తున్నారు కదా. కేసీఆర్ బాగుండే, బీఆర్ఎస్ బాగుండే, మాకు అది ఉన్నప్పుడు బాగుండే, మేము అనవసరంగా ఇతన్ని ఎన్నుకున్నాము, ఏదో చేస్తాడు అనుకున్నాము, ఏం జరగట్లేదు, మాకు మళ్ళా కేసీఆర్ కావాలని ప్రజలు చెప్తున్నారు కదండి, రైతులు చెప్తున్నారు కదండి ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు చూడండి ధరణి ఎన్నో కథలు చెప్పారు. ఏదండి ధరణిది? ఎంతమంది ఇప్పుడు అసలు చాలా మంది రైతులకు ఇప్పటికి కూడా వాళ్ళకు రైతు బంధు లేదు. మరి నువ్వు వచ్చిన 10 నెలలు అవుతుంది, 11 నెలలు అయిపోయింది, 1 year వస్తుంది. కనీసం ఉన్నట్టుగానే ఉంచి ఏవి లేవో, ఎక్కడ కొరత ఉందో, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, రైతులకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో నువ్వు ఉన్న వాటిని ఉన్నట్టుగానే నువ్వు కంటిన్యూ చేస్తూ, లేని వాటి కోసం నువ్వు ఆరాటపడి, నువ్వు లేని వాటిని తీసుకొచ్చి అవి ఆలోచించి అవి ఇంప్లిమెంట్ చేసి నువ్వు రైతులకు కావాల్సినవి కానీ ప్రజలకు కావాల్సినవి కానీ ఆ వైపున ప్రయాణం చేసి వాళ్ళ కొత్తగా ఏదన్నా ఇచ్చి ఉంటే బాగుండేది కదండి. నువ్వు ఎక్కువ ఇవ్వకపోతే చచ్చిపోయింది, అది పోనీయండి, నీ వల్ల కాలు వదిలేద్దాం. నువ్వు ఎన్నెన్ని హామీలు ఇచ్చినావో ఆ హామీలలో వేరే అన్నా కనీసం రైతులకు ఉన్నదన్నా నువ్వు ఇచ్చుంటే ఇవాళ వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు కదా. 1 year దాటిపోతుంది, వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ